అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అనంతపురం, రాజమండ్రి, కరీంనగర్ కోర్టులకు బెదిరింపులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు న్యాయమూర్తులు. క్లూస్ టీంలతో పాటుగా డాగ్ స్క్వాడ్లతో పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు కోర్టు హాల్ సమీపంలో. అయితే జిల్లా కోర్టు ఆవరణలో మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. సో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టులకి గత నెలలో కూడా ఒకసారి ఇలాగే బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. తాజాగా మాత్రం రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి జిల్లా కోర్టులకు బెదిరింపులు రావడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక అనంతపురంతో పాటుగా రాజమండ్రి, కరీంనగర్ కోర్టులకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు బెదిరింపులు మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అసలు జిల్లా కోర్టుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఫైనల్ గా పోలీసులు ఏమైనా గుర్తించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం పైన ఈరోజు పలు కోర్టులకు పెద్ద ఎత్తున బాంబులు పెట్టారనేటువంటి విధంగా బెదిరింపులు రావడంతో అక్కడ కలకలం రేగింది. గతంలో కూడా ఇలాగే దాదాపుగా నెల రోజుల క్రితం ఇలాగే కోర్టులో బాంబు పెట్టారనేటువంటి సమాచారం రావడంతో అప్పుడు కూడా కలకలం అయింది. అయితే మరోమారు ఇలాంటి సంఘటన పునరావృతమైంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ధర్మవరం ప్రాంతంలో కూడా, ధర్మవరం కోర్టులో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా కోర్టులకు సంబంధించినటువంటి జిల్లా కోర్టు, అదేవిధంగానే ధర్మవరం కోర్టుకు సంబంధించి పరిపాలనా అధికారులకు ఒక మెసేజ్ వచ్చింది. కోర్టుల్లో బాంబు పెట్టారు, ఆర్డీఎక్స్ లాంటి బాంబు పెట్టారు, 12 గంటల తర్వాత అది ఎప్పుడైనా పేలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా వచ్చినటువంటి సమాచారంతో ఒక్కసారిగా న్యాయమూర్తులు అదేవిధంగానే వాళ్ళందరూ అప్రమత్తమయ్యారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అదేవిధంగానే స్థానిక పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి క్లూస్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు, అదేవిధంగా కోర్టుకు పలు కేసుల్లో హాజరైనటువంటి కక్షిదారులు వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. కోర్టు హాల్లో నుంచి అందరూ కూడా వెళ్ళాలి, అప్రమత్తంగా ఉండాలనేటువంటి విధంగా కూడా మెసేజ్ ఇచ్చారు. దీంతో అక్కడికి వారందరూ కూడా కోర్టు హాల్ నుంచి ఒకసారిగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన పోలీసు అధికారులందరూ కూడా అక్కడ కోర్టు హాల్ చేరుకున్నారు. అదేవిధంగా ప్రధానంగా జిల్లా కోర్టు, అదేవిధంగా అనంతపురం కొంతవరకు, ఎందుకంటే మీరు చెప్పినట్లుగా కక్షిదారులతో, న్యాయమూర్తులతో, న్యాయవాదులతో, వాద ప్రతివాదనలు వేసినటువంటి పిటిషన్దారులతో ఫుల్ కూడా జిల్లా కోర్టుల్లో ఎక్కువ మంది జనసాంద్రత కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈమెయిల్కి సంబంధించినటువంటి అంశాలను ఏమైనా గుర్తించారా పోలీసులు? ప్రాథమికంగా దీనికి సంబంధించి ఏమైనా వెల్లడించారా? అంటే సిరాజ్, ప్రధానంగా దీనికి సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి కోర్టులకు సంబంధించి అక్కడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే కోర్టులన్నీ కూడా కక్షిదారులు అదేవిధంగానే న్యాయవాదులతో కిడికిళ్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా 11:30, 12 గంటల ప్రాంతంలో ఈ సమాచారం వారికి చేరింది. దీంతో అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా వాళ్ళందరినీ అప్రమత్తం చేయడంతో అప్పటికే పలు కేసుల్లో కూడా వాద ప్రతివాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరింత మంది కక్షిదారులందరూ కూడా తమ కేసులకు సంబంధించి న్యాయమూర్తులు పిలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా కూడా వారు సమాచారం ఇచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కక్షిదారులు వాళ్ళందరూ కూడా అప్రమత్తమే. అక్కడి నుంచి కేసులు జరుగుతున్నప్పటికీ వాటిని క్లోజ్ చేసి తాత్కాలికంగా బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, సో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా కోర్టులు కాబట్టి, సో ఇప్పటి వరకు ఏమైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కానివ్వండి, వాహనాలు ఏమైనా గుర్తించారా? సో తనిఖీలు ఎప్పటి వరకు పూర్తయి సాధారణమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభమైనటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? సిరాజ్, మొత్తం పైన అధికారులు చేసినటువంటి అప్రమత్తతో పోలీస్ అధికారులు ప్రధానంగా బాంబు స్క్వాడ్, అదేవిధంగానే డాగ్ స్క్వాడ్, అదేవిధంగానే ప్రింట్ వెళ్లి ముద్రల సేకరణకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలకు, కోర్టు ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ క్షుణ్ణంగా కోర్టు జిల్లా జడ్జి సంబంధించినటువంటి హాల్ తో పాటు అదేవిధంగానే సబ్ జడ్జిలు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను మొత్తం, అదేవిధంగానే కోర్టు హాల్లో పరిసర ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్ వీటన్నింటితో కూడా. అయితే అక్కడ ప్రస్తుతానికి అనంతపురంలో కావచ్చు, అదేవిధంగానే ధర్మవరంలో కావచ్చు,
అంతా కూడా అదే విధంగానే ఈ రాజమండ్రి ప్రాంతాల్లో ఎక్కువ మొత్తం పైన వచ్చినటువంటి సమాచారం వరకు చేసినటువంటి తనిఖీలు చేసినటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది మాత్రం అంతా కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పటికీ ఎలాంటి బాంబులు ఉన్నట్టు ఆనవాళ్ళు కానీ లేక డాగ్ స్క్వాడ్ లో స్నైపర్ డాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వారు అవి ఎలాంటి దీన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తనిఖీలన్నీ కూడా ప్రస్తుతం అనంతపురంలోని జిల్లా కోర్టు అదేవిధంగానే సబ్ కోర్టులు వీటన్నింటి కూడా తనిఖీలన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నట్టు మాత్రం గుర్తించినటువంటి దాఖలాలు లేవనేటువంటి విధంగా కూడా సమాచారం వస్తుంది. సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అనంతపురంతో పాటుగా రాజమండ్రి అదేవిధంగా కరీంనగర్ కోర్టులకు బెదిరింపులు ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే న్యాయమూర్తులు. ఇక వెంటనే రంగంలోకి దిగినటువంటి క్లూస్ టీంలు అదేవిధంగా డాగ్ స్క్వాడ్లతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సూపరింటెండెంట్ గారికి జిల్లా జడ్జి కోర్టు ద్వారా ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ అనుసరించి ఒక బాంబు ఉంది అని చెప్పి, బాంబు 12 గంటల తర్వాత పేలుతుందని అందరినీ అలర్ట్ చేయమని చెప్పి వాళ్ళకు సమాచారం రావడంతో ఆ విషయం తెలియడం వల్ల న్యాయవాదులు కక్షిదారులు అందరికీ బయటకు వస్తున్నాం కోర్టు నుంచి. అది నిజమా కాదా అనేది త్వరలో పోలీసు వాళ్ళు వచ్చి నిర్ధారణ చేస్తారు. అది సంబంధించిన న్యాయాధికారులు పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పి మా కోర్టు స్టాఫ్ వాళ్ళు తెలిసింది. కావున మమ్మల్ని కాలేజ్ చేయమని చెప్పి చెప్పడం వల్ల మేము గేట్ పరిచి నిల్చొని ఉన్నాం. బార్ మెంబర్స్గా మేము ఉన్నటువంటి మా బార్ తీసుకున్న చర్య నిమిత్తము మా బార్ సంబంధించిన ప్రతి న్యాయవాది ఎక్కడ ఏమి అనేది విషయం కూడా కొద్దిగా 12 గంటలకు చెప్పడం వల్ల 12 గంటల లోపల ఒక ప్రెమిసెస్ అంతా చూసి చేయడం జరిగింది. మాకైతే ఎక్కడ కూడా అగుపడింది లేదు. మా విధిగా బార్ అసోసియేషన్ వాళ్ళు ప్రెమిసెస్లో కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. 12 గంటల లోపల చేరగలము. ఎందుకంటే మాకు కూడా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రాణభయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని బయటికి రమ్మని చెప్పి కోరడం జరిగింది. అందరూ వచ్చి మేము కూడా వెతకడం జరిగింది. మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సూపరింటెండెంట్ గారికి